వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ధర్మవరంలో అంగన్వాడీలను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి కళాజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆయుబ్ ఖాన్, సిఐటియు నాయకులు జేవి రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని, తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, అంగన్వాడీల న్యాయమైన కోరికలలో భాగంగా జీతాల పెంపునకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిఐటియు ఆఫీసు నుండి కాలేజీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంగన్వాడీలను నిర్బంధించడం అత్యంత పాశవిక చర్య అని, మహిళా సాధికారత అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం అంగన్వాడీ మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సాధికారత ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెరిగిన ధరలు, పెరుగుతున్న ఖర్చులు, ఇంటి అద్దెలు, కరెంటు ఛార్జీలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల రీత్యా గత 9 సంవత్సరాల నుండి ఎలాంటి జీతాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీలకు తక్షణమే జీతాలు పెంచాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, సెక్టార్ లీడర్లు, కార్యకర్తలు, ఆటో యూనియన్ పట్టణ నాయకులు ఎస్ రవి, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎం బాబు, లక్ష్మి, ఓబులేసు, చిన్న కేశవులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం 2వ తారీఖు రావచ్చు అంగన్వాడీలందరూ కూడా మొత్తం అంతా కూడా రాజధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం కోసము ఒక రోజు మొత్తం 24 గంటల ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీలు పిలిపివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలకు పిలిచి మాట్లాడి ఏ ఒక్క సమస్య కూడా అంగీకరించకపోగా ఈరోజు తెల్లవారుజామున చాలా కర్కశంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అంగన్వాడీ మహిళలను కూడా చూడుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా చెప్పుకోకుండా బస్సులోని వాళ్ళందరినీ తిప్పి అనేక రాత్రంతా తిప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరందరూ కూడా ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తాను. ఈరోజు సిఐటిగా అంగన్వాడీల సమస్యలు న్యాయమైనటివి అవి పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగాము తప్ప మేము ఏ రోజు కూడా సొంతమ్మ కోరికలు కోరలేదు. మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో అవే పరిష్కారం చేయమన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారికి తెలుసు, ఈ కూడబడుతుందని తెలుసు, అంగన్వాడీలతో పెట్టుకుంటే అంగన్వాడీల జోలికి వస్తే ఈ ప్రభుత్వం గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాకుండా దౌర్జన్యాలకి, అక్రమంగా అరెస్టులకి పాల్పడితే సహించేది లేదు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో ఉద్యమాలు తీవ్రం చేసి అంగన్వాడీల న్యాయమైన హక్కులు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యకర్తలకి వేతనాలు పెంచాలని చెప్పేసి 2019 నుండి ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. వారికి వేతనాలు పెంచాలని చెప్పేసి నిన్నటి రోజున విజయవాడలో అలంకార్ సెంటర్లో శాంతియుతంగా అంగన్వాడీలు ధర్నా చేసుకుంటుంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే మహిళలన్నీ కూడా చూడకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం
డిపార్ట్మెంట్ వారిని ప్రయోగించి వారిని కనీస అవసరాలు కూడా తీసుకోకుండా వారికి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు ఆ రోజు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేయాలంటే ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. నిన్నటి రోజు చర్చలుగాని పిలిచి జీతాలు పెంచుతామని చెప్పి మా చేత కాదు, జీతాలు పెంచడానికి మా వల్ల కాదని చెప్పి క్లుప్తంగా నిన్నటి రోజున మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా అంగన్వాడీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేసుకుంటుంటే ఆ యొక్క ధర్నాన్ని భగ్నం కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పక్కనున్నటువంటి తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రతి ఒక్క రాష్ట్రము అంగన్వాడీలకి జీతాలు పెంచితే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే జీతాలు పెంచుకోకుండా ముందు నుండి ఏ జీతాలు ఉన్నాయో ఆ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసిన విధంగా గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అప్పుడు మన అంగన్వాడీ కార్యకర్తల పైన గుర్రాలతో తొక్కించడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేయండి. ఇది అంతా మన చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. కానీ ఇప్పటికైనా మన అంగన్వాడీ సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబో రోజుల్లో మనము అన్ని విధాలుగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యూబ్ ఖాన్ CITU జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం.